సెలయర్లు అక్టోబర్ 16వ తారీఖు. ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపములను విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. పాపాలు కాని భారాలు కొన్ని ఉంటాయి, కానీ అవి క్రైస్తవ జీవితంలో పురోభివృద్ధికి అడ్డుబండలవుతూ ఉంటాయి. కృంగిన మనస్సు అనేది ఇలాంటి భారాల్లో ముఖ్యమైనది. బరువైన హృదయం మన పరిశుద్ధత నుండి, ఇతరులకు ఉపయోగపడే లక్షణాల నుండి మనల్ని క్రిందికి లాగుతూ ఉంటుంది. వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలీలు ఎందుకు ప్రవేశించలేకపోయారంటే సణుక్కోవడం వల్లనే. ఫిర్యాదులు చేయాలి, నిరుత్సాహపడాలి అనే చిన్న ఆలోచనే తిరుగుబాటుకు, పతనానికి దారి తీస్తుంది. ప్రతి విషయంలోనూ కలకాలము మన పట్ల దేవుని ప్రేమను, విశ్వాస్యతను అనుమానించడానికి ఎప్పుడూ తెగించకూడదు. ఇతర పాపాలను నిరోధించినట్లే అనుమానాలను కూడా మన హృదయంలో నుండి వెలివేయాలి. స్థిరంగా నిలిచి అనుమానాలకు లొంగకుండా ఉంటే పరిశుద్ధాత్మ మనకు తోడై దేవునిలో మన విశ్వాసాన్ని బలపరిచి విజయాన్ని ఇస్తాడు. అనుమానాలు పెట్టుకోవడం, విసుక్కోవడం, దేవుడు మనల్ని వదిలేశాడేమో అనుకోవడం, మన ఆశలన్నీ భంగమైపోయాయేమోనని దిగులు పడడం, ఇలాంటి శోధనలకు లోను కావడం చాలా తేలిక. అయితే ఇలా నిరుత్సాహానికి లోను కావద్దు. మన నెమ్మది చెదిరిపోకూడదు. విశ్వాసం, దృఢ నిశ్చయం, అవగాహన ద్వారా ఆనందిస్తూ మన తలంపులను దేవుడు సఫలం చేస్తాడని నమ్ముదాం. సైతాను దగ్గర 2 కుతంత్రాలున్నాయి. ఒకటి, మనల్ని నిరుత్సాహపరచడం. తద్వారా మనం ఎవరికి ఉపయోగం లేకుండా పోతాం, ఓడిపోతాం. రెండవది, మనలో అనుమానాలను రేపడం. తద్వారా దేవునితో మనకున్న విశ్వాసపు లింకు తెగిపోతుంది. వీటితో జాగ్రత్తగా ఉండండి. దేవునిలో ఆనందం అనేది ఒక అలవాటైపోవాలి. అది ఆత్మను శృతి చేస్తుంది. అది మన ఆత్మను సైతాన్ను ముట్టుకోనీయకుండా చేస్తుంది. ఆత్మతంత్రులు పరలోకపు ఎలక్ట్రిసిటీతో వేడెక్కుతాయి. సైతాను వేళ్ళు ఆ తీగలను ముట్టుకోలేవు. పరిశుద్ధాత్మ మూలంగా కలిగే ఆనందంతో పొంగి పొరలే హృదయాన్ని సమీపించడానికి సైతాను జంకుతాడు. సాతానుని దూరంగా ఉంచినట్లే ఆత్మలో దిగులును దూరంగా ఉంచాలి. ఇలా చాలా ఇది చాలా కష్టమైన పని. దిగులు ప్రతిదాని స్వరూపాన్ని మార్చివేస్తుంది. అన్నింట్లోనూ ఆసక్తి నశిస్తుంది. ముందు జరగబోయేదంతా అంధకారమయమవుతుంది. ఆత్మకు ఉన్న ఆశయాలను అణిచి దాని శక్తిని తుడిచిపెట్టి మానసికమైన అవిటితనాన్ని కలుగజేస్తుంది ఆ దిగులు. ఒక వృద్ధ విశ్వాసి అన్నాడు, క్రైస్తవ్యంలో ఉండే ఉత్సాహమే ఆ సేవనంతటిని సంతోషమయం చేస్తుంది. మనసంతా ఆనందం నిండి ఉంటే అతి వేగంగా సేవలో ముందుకు సాగుతాం. దిగులు ఆ అభివృద్ధిని కుంటుపడేలా చేస్తుంది. మరో విధంగా చెప్పాలంటే విద్యుక్త ధర్మం అనే రథచక్రాలను తీసేస్తుంది. ఐగుప్తీయుల రథాల్లాగా ఈడ్చుకుంటూ భారంగా కదిలేలా చేస్తుంది. ప్రియ స్నేహితుడా, నీవు కూడా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసంతో సనుగుడు, అనుమానము, ఫిర్యాదు చేయడం, నిరుత్సాహము, తిరుగుబాటు, ఈ గుణలక్షణాలన్నిటినీ జయించి క్రీస్తులో ముందుకు సాగే కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.